హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం అంటిల్ డౌన్ మూవీ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం బాగుంది గైస్, నచ్చింది, సూపర్ ఉంది మూవీ. స్టోరీలోకి వెళ్తే గైస్, 5 ఫ్రెండ్స్ అయితే ట్రిప్కి అయితే వెళ్తారు గైస్. అందులో ఒక ఆమె అయితే తన చెల్లెలు మిస్సింగ్ అయితే ఉంటుంది. అది చెల్లెలు ఎలా మిస్ అయింది, దేనివల్ల అనేది తెలుసుకోవాలని అయితే అనుకుంటుంది గైస్. అయితే ఎలాగైనా తెలుసుకోవాలని ఆ ప్లేస్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటుంది. గ్లోర్ వ్యాలీ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ తన చెల్లెలు మిస్ అయిందని అయితే తెలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వద్దని చెప్పిన వాళ్ళ చెల్లెలు ఇంకో ఎలాగైనా వెతకాలని అయితే అనుకుని వెళ్తారు గైస్. ఆ ప్లేస్కి వెళ్ళాక వాళ్ళకైతే భయంకరమైన ఇన్సిడెంట్స్ అయితే ఎదురవుతాయి గైస్. వాళ్ళకి ఒక సైకో అయితే తగులుతాడు. అందరిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ చంపేస్తాడు గైస్. చంపేశాక మళ్ళీ వాళ్ళందరూ రియల్ లైఫ్ తీసుకుంటారు. మళ్ళీ అంటే లూప్లో నడుస్తూ ఉంటుంది మూవీ మొత్తం. చనిపోతూ ఉంటారు, మళ్ళీ లూప్లో మళ్ళీ బతుకుతారు, మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది వాళ్ళతోటి. అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. అసలు స్టోరీలో వెళ్తూ ఉంటుంది కదా. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, ఒక వీడియో అయితే వస్తుంది. అలా చనిపోయాక కొద్దిగా వాళ్ళు సైకో అంటే వాళ్ళు కూడా ఒక మాన్స్టర్గా మారి ఒకరినొకరు తినేసేలా అయిపోతారు అని అయితే వాళ్ళకి తెలుస్తుంది గైస్. మరి ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో అదంతా చేసేది ఎవరు, దాని వెనకాల ఉన్నది ఎవరు, మరి ఆ ప్లేస్ నుంచి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ బయటపడ్డారా, మరి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందా, మరి హీరోయిన్ తన ఫ్రెండ్స్ని అక్కడి నుంచి సేవ్ చేసుకుందా, వాళ్ళ సిస్టర్కి ఏం జరిగిందో తెలుసుకుందా, మరి ఆ భయంకరమైన ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, దాని వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకున్నారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. మూవీ మెయిన్లీ అది లూప్లో నడుస్తూ ఉంటుంది. జరిగిన ఇన్సిడెంట్ మొత్తం అంటే రిపీట్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రిపీట్గా జరిగే సీన్స్ కూడా చాలా బాగా తీశారు. ఏంటంటే ఒక్కొక్క సీన్ చాలా బ్రూటల్గా, వాళ్ళు చనిపోయే విధానం కూడా చాలా బ్లడ్ వైలెన్స్గా ఉంటుంది, చాలా బ్రూటల్గా ఉంటుంది. చూడలేరు, చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి, చిన్నపిల్లలతో చూడకండి. ఇంకా బ్లడ్ ఎవరికైతే పడదో వాళ్ళు కూడా చూడకండి, చాలా బ్రూటల్ సీన్స్ ఉంటాయి. మూవీ మాత్రం చాలా యూనిక్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చే అదే అసలు దేని గురించి జరుగుతుంది అదని కూడా చాలా బాగా చూపించారు మూవీలో. దాని వెనకాల ఎవరో కూడా మన క్లైమాక్స్ అయితే రివీల్ చేస్తారు. వాళ్ళు ఎలా బయటపడ్డారు, లాస్ట్లో ఆ సర్వైవ్ కూడా చాలా బాగా చూపించారు. మూవీ ఎక్కడ బోరింగ్ అయితే లేదు గాయస్, చాలా బాగుంది మూవీ, ఎక్కడ బోరింగ్గా ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టుంది. అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. మూవీ మాత్రం రికమెండ్ చేస్తున్నాను గైస్, బాగుంది మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5/3 గైస్. అంటిల్ డౌన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.